బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దివంగత మాజీ సీఎం నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు ఎంతో చర్చనీయాంశమైంది. ఇవాళ ఉదయమే జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్తో కలిసి ఎన్టీఆర్ ఘాట్కి వచ్చి నివాళులర్పించి వెళ్లారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ జిందాబాద్, సీఎం సీఎం అంటూ ఆయన అభిమానులు నినాదాలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు వెళ్లిపోయిన అనంతరం సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్కి వచ్చి నివాళులర్పించారు. బాలకృష్ణ వెళ్ళాక జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. బాలకృష్ణ అక్కడి నుంచి వెళుతూ అనుచరులతో ఆ ఫ్లెక్సీలను తీయించేశాయి. ఇప్పుడే అంటూ చెప్పిన వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్గా మారింది. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర పెట్టిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలను మాత్రమే తొలగించడం జరిగింది. ఈ ఫ్లెక్సీల తొలగింపు వివాదం నందమూరి కుటుంబంలోని విభేదాలకు నిదర్శనంగా కనిపించిందని అభిమానుల్లో, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు తెరలేపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దివంగత మాజీ సీఎం నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు ఎంతో చర్చనీయాంశమైంది. ఇవాళ ఉదయమే జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్తో కలిసి ఎన్టీఆర్ ఘాట్కి వచ్చి నివాళులర్పించి వెళ్లారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ జిందాబాద్, సీఎం సీఎం అంటూ ఆయన అభిమానులు నినాదాలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు వెళ్లిపోయిన అనంతరం సీనియర్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్కి వచ్చి నివాళులర్పించారు. బాలకృష్ణ వెళ్ళాక జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. బాలకృష్ణ అక్కడి నుంచి వెళుతూ అనుచరులతో ఆ ఫ్లెక్సీలను తీయించాయి. ఇప్పుడే అంటూ చేసిన వీడియో క్లిప్ వైరల్గా మారింది. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర పెట్టిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలను మాత్రమే తొలగించడం జరిగింది. ఈ ఫ్లెక్సీల తొలగింపు వివాదం నందమూరి కుటుంబంలోని విభేదాలకు నిదర్శనంగా కనిపించిందని అభిమానుల్లో, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు తెరలేపింది. ఇప్పుడే